మరిన్ని మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. పుష్పరాజ్ మూవీ ప్రమోషన్ లో భాగంగా సౌత్ అంతా చుట్టేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బెంగళూరు, కొచ్చి అలానే రిలీజ్ కి ఒక రోజు ముందు ముంబై అంటూ ప్రమోషన్ లో ఎమోషన్ పెంచాడు బన్నీ. ఇక ఈ సినిమా యుఎస్ ప్రీమియర్ కి కాపీని కూడా పంపించినట్టు తెలుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ కి సంబంధించి ట్రైలర్ ని కట్ చేసింది ఫిల్మ్ టీమ్. 2 నిమిషాల 45 సెకండ్ల నిడివితో ట్రైలర్ ని లాంచ్ చేయబోతుందట ఫిల్మ్ టీమ్. ఇక ఈ నెల 23నే రాధేశ్యామ్ ట్రైలర్ లాంచ్ అంటున్నారు. పుష్ప ఐటమ్ సాంగ్ ఊ అంటావా మామా నెట్ లో దుమ్ము దులుపుతోంది. అన్ని భాషల్లో కలిపి 45 మిలియన్ల పైనే వ్యూస్ ని సొంతం చేసుకునే ఈ సాంగ్ ఇక 2 మిలియన్స్ చేరువలో లైక్స్ ఉన్నాయి. వివాదాల వర్మ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కొండ అంటూ వరంగల్ నేత కొండ మురళి బయోగ్రఫీని తెరకెక్కిస్తున్నాడు. కొత్తగా కొండ అంటూ సాగే ఈ సినిమా సాంగ్ ని ఫిల్మ్ టీమ్ రిలీజ్ చేసింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ తీస్తున్న మూవీ లైగర్ పాన్ ఇండియాల లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అప్డేట్ తో సందడి షురూ చేసింది ఫిల్మ్ టీమ్. గురువారం మార్నింగ్ అప్డేట్ తో పాటు సండే సర్ప్రైజ్ కూడా ఉందట. రాజమౌళి ప్రయోగం RRR ట్రైలర్ రూపంలో దుమ్ము దులిపేస్తోంది. ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది. కేవలం 1 వీక్ లోనే మిలియన్స్ లో సెంచరీ కొట్టేసింది. కరణ్ జోహర్ ఇంట్లో పార్టీలోనే కరీనాకు కరోనా సోకిందన్నారు. కరణ్ జోహర్ ఇల్లు హాట్ స్పాట్ అంటూ గుసగుసలు పెంచారు. దీని మీద మండిపడ్డ కరణ్ జోహర్ తను పార్టీ ఇవ్వలేదని 8 మందికి విందు మాత్రమే ఏర్పాటు చేశానన్నాడు. కరోనా టెస్ట్ చేస్తే తమ కుటుంబ సభ్యులు అందరికీ నెగటివ్ వచ్చిందని తెలుస్తోంది. పుష్ప మూవీ కన్నడ వర్షన్ లో తన పాత్రకి డబ్బింగ్ చెప్పలేదు రష్మిక. తనే కాదు బన్నీ కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అంతటికి కారణం టైం లేకపోవడమే అన్నారు. పుష్ప పార్ట్ 2కి 2 కన్నడ వర్షన్ డబ్బింగ్ తామే చెప్తామని ప్రామిస్ చేశారు.